Hi friends, hi, good morning, happy Saturday, have a nice day, happy weekend. ఈ సాటర్డే రోజున నా మంచి స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత మంచి స్ట్రాంగ్ కాఫీ కబుర్లతో వచ్చేసింది. యాజ్ యూజువల్ మే హిమబాల మంచి స్ట్రాంగ్ కాఫీ సూపర్గా ఉంది. ఫిల్టర్ కాఫీ అయితే నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం, ఎనర్జెటిక్ కలర్ కదా, అందుకని రెడ్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ, ఈ ఇష్టమైన కలర్ కప్పులో మంచి స్ట్రాంగ్ కాఫీ, పాలు పొంగించి వేడి వేడి డికాషన్ వేసి అమాంతం అలాగే తాగిస్తే మంచి స్ట్రాంగ్ కాఫీ చాలా బాగుంటుంది తెలుసా. మంచి బుర్రలో ఆలోచనలు వచ్చేస్తాయి. అలాగే మరి ఇవాళ కాఫీ తాగంగానే మంచి కాఫీ కబుర్లతో స్ట్రాంగ్ మెసేజ్తో మీ దగ్గరికి వచ్చేసాను. మరి కాఫీ కబుర్లలోకి వచ్చేద్దామా. మరి ఇవాంటి కాఫీ కబుర్లు నిజంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే స్ట్రెస్ని తొలగించే చిట్కా, చిన్న టిప్స్. RRR మంత్ర, RRR మంత్ర ఏంటో చూద్దాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ టిప్స్, ఒత్తిడిని చిత్తు చేసే RRR మంత్ర. నిర్దేశిత డెడ్లైన్లో పని పూర్తి చేసే క్రమంలో కొందరు విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాంటి వారికి RRR మంత్ర బాగా పనిచేస్తుంది, ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు నిపుణులు. పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులైనా, పనిలో నిమగ్నమయ్యే ఉద్యోగులైనా విధి నిర్వహణలో చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి కదా. అలా వీళ్ళు చూసుకుని మెల్లగా ఒకదాని తర్వాత మరొకటి చూద్దాంలే అంటే కుదరదు. నిర్ణీత సమయం లోపలే, గడువు లోపలే అన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంటుంది. కొందరు దీంతో ఒత్తిడికి గురై శారీరకంగా, మానసికంగా అలసిపోతూ ఉంటారు. దీన్నే బర్నౌట్ అంటారు. దీని నుంచి బయటపడాలంటే RRR మంత్రాన్ని పాటిస్తే మేలని సూచిస్తున్నారు ఆరోగ్య రంగ నిపుణులు. వివిధ స్థాయిల్లో ఎదురయ్యే ఒత్తిడిని నియంత్రించడానికి ఈ RRR మంత్ర ఉపయోగపడుతుంది. నిజానికి ఒత్తిడి అనేది ఒక స్థాయి వరకు మంచి ఫలితాలనే ఇస్తుంది. ఒక మోస్తరు ఒత్తిడి వల్ల మీ పనుల్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కానీ విపరీతమైన ఒత్తిడికి గురి కావడం వల్ల బర్న్అవుట్ అయ్యి నష్టపోయే సందర్భాలు ఉంటాయి. రబ్బర్ బ్యాండ్ని రెండు వైపులా పట్టుకుని సాగదీశారనుకుందాం. ఒక దశ వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత అది తెగిపోయి చేతికి చురుక్కుమని తగులుతుంది. విపరీతమైన ఒత్తిడి వల్ల ఇలాగే బర్న్అవుట్కి గురి కావాల్సి వస్తుంది. RRR పద్ధతిని ఉపయోగించడం వల్ల ప్రతి దశలోనూ ఒత్తిడిని నియంత్రించచ్చుట మరి చెప్తున్నారు మన నిపుణులు. అవేంటో చూద్దాము. మరి రికగ్నైజ్, గుర్తించడం. ఏ సందర్భాల్లో విపరీతమైన మీరు ఒత్తిడికి గురవుతున్నారో గుర్తించండి. దీంతో పాటు దేనివల్ల ప్రేరేపితమైన ఒత్తిడికి గురవుతున్నారనే కారణాన్ని కూడా కనుక్కోవడానికి ప్రయత్నించండి. అసలు కారణాన్ని కనుక్కుంటే ఇబ్బంది నుంచి త్వరగా బయటపడవచ్చు. ఆ సందర్భంలో శ్వాస వ్యాయామాలను సాధన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. దీర్ఘంగా గాలి పీల్చుకొని దాన్ని కాసేపు అలాగే నిలిపి ఉంచి కొన్ని నిమిషాల తర్వాత మెల్లగా బయటకు వదిలేయాలి. కొంతకాలం పాటు ఈ పద్ధతిని పాటించడం వల్ల పరిస్థితిలో వచ్చే మార్పును మీరే స్వయంగా అనుభూతి చెందుతారు. ఇంకోటి రెండో ఆర్, రివర్స్, వెనక్కి తిప్పటం. ఏ సందర్భంలో ఒత్తిడికి గురవుతున్నారో గుర్తిస్తే ఇబ్బంది నుంచి బయటపడే మార్గాలను అన్వేషించగలుగుతారు. కానీ ఇలా వీలు కానప్పుడు మరో విధంగా కూడా ప్రయత్నించవచ్చు. ఒత్తిడిని ఎదుర్కొనే సందర్భాల్లో సాధారణంగా నిరవధికంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. అందువల్ల ముందుగా ఆ ఆలోచనల్ని నిరోధించండి. అంటే ఒత్తిడి రాకముందే దాన్ని అధిగమించడానికి మీ వంతుగా ప్రయత్నాలను ప్రారంభించాలన్నమాట. ఉదాహరణకి ఒక ప్రాజెక్టు నిర్దేశించిన టైంలో చెయ్యలేమేమో అని, ఒక సబ్జెక్ట్లో మంచి మార్కులు సాధించలేమేమోనని ఆలోచనలో పడి పదే వస్తున్నాయనుకుందాం అదే ఆలోచనలు. వీటిని నిరోధించడానికి అదే ప్రాజెక్ట్ లేదా సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే ఎలాంటి ప్రయత్నాల దిశగా ఆలోచించడం మొదలు పెట్టాలి. విద్యార్థులైతే తమ అధ్యాపకుల్ని అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ట్యూషన్కి వెళ్ళాలా లేదా స్నేహితుల సహాయం తీసుకోవడం మంచిదా, మరి ఎటువంటి వాటి వల్ల ప్రయోజనం ఉంటుందనేది ఆలోచించాలి.
ఇలా వివిధ కోణాల్లో ఆలోచించడం మొదలు పెట్టాలి. ఇక్కడ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సమస్య గురించి పదే పదే ఆలోచించడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఒక్కసారి పరిష్కార మార్గాల దిశగా ఆలోచించడం మొదలు పెడితే సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది. ఇది సెకండ్ ఆర్ అనమాట. ఇక థర్డ్ ఆర్ మంత్ర రిసిలియన్స్ అంటే పూర్వస్థితికి రావడం, అంటే మొదటికి రావడం అనమాట. కానీ ఆ మొదటికి రావటం కాదు, ఇక్కడ చిట్కా చిన్న ఒత్తిడిని అధిగమించే మొదటికి రావటం. ఒత్తిడిని కలిగించే సందర్భాల్లో చిక్కుకున్నప్పుడు యథాస్థితికి రావడానికి ప్రయత్నించగలగాలి. ఎంత త్వరగా తేలిగ్గా ఒత్తిడి నుంచి బయటపడాలనేది ముఖ్యం కాదు, కానీ దాన్ని నివారించి పూర్వపు స్థితికి రావడమే ప్రధానం. ఎందువల్లంటే ఒత్తిడి కలుగుతుందో, ఎందువల్ల ఒత్తిడి కలుగుతుందో, దేనికి టెన్షన్ పడుతున్నామో ధృవీకరించుకోవడం, దాని గురించి అవగాహన పెంచుకోవడం, శ్వాస వ్యాయామాలు చేయటం, ఇవన్నీ కూడా పూర్వపు స్థితికి తీసుకొస్తాయి. ఒత్తిడికి గురైన సందర్భాల్లో ఈ సాధనాలను ఉపయోగిస్తే చాలా చాలా ఫలితం ఉంటుంది. మరి ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తాగడం కూడా ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ చిట్కాని ఎవరు నిపుణులు చెప్పడం లేదు. ఎందుకు చెప్పట్లేదు, చెప్తున్నారులేండి. ఒక కప్పు కాఫీ మంచి ఎనర్జీ ఇస్తుందని, మంచి ఉత్తేజాన్ని కలిగిస్తుందని కూడా చెప్తున్నారు మన ఆరోగ్య నిపుణులు. ఒక్క కప్పే, ఇంకెక్కువ తాగకూడదని కూడా చెప్తున్నారు. అలా ఇతరులు ఏ ఏ సందర్భాల్లో ఒత్తిడికి గురవుతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నాలు చేయకూడదు. ఇలా చేస్తే అలాంటి సందర్భాల్లో మీరు కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశం లేకపోలేదు. ఇక ఇంకోటి, చుట్టుపక్కల ఎప్పుడూ సానుకూల ఆలోచనలు చేసే వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. నేను ఇదంటే ఇంకోటని ఒకళ్ళు ఒకటి లాగితే ఒకళ్ళు లాగకూడదు అనమాట. అది అప్పుడు దీంతో ఒత్తిడికి దూరంగా మానసిక ప్రశాంతతకు దగ్గరగా ఉండగలుగుతారు. అదండి ఈ ట్రిపుల్ ఆర్ పద్ధతిని కనుక అనుసరిస్తూ పోతూ ఉంటే, నేను చెప్పే చిట్కా కూడా ఓ మంచి కాఫీ తాగేశారనుకోండి, అన్నిటి నుంచి రిలీజ్ అయిపోతారు. ఇదండి ఇవాళ మన కాఫీ కబుర్లు. ట్రిపుల్ ఆర్ పద్ధతిని ఉపయోగించి ఒత్తిడిని తగ్గించుకోవడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ని ఎలా తగ్గించుకోవాలనే విషయాన్ని మీ ముందుకు తెచ్చాను. మరి అందరికీ నచ్చితే మీ కామెంట్స్ని కూడా నాకు పంపిస్తారనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. మళ్ళీ రేపు కలుసుకుందాం సండే.